Yes. Okay. Yes. Okay. Good. Now, ఈఎఫ్ఎస్ అనే దానికి సింపుల్ వర్డ్ లో yes, మీరు కొంచెం కష్టపడ్డారు. సింపుల్ వర్డ్ లో చూడండి. ఈఎఫ్ఎస్ is used to store our data. Okay, to store our data. Okay, if you store, if you yes friends, if you store your data inside EFS, yes, if you store your data inside EFS, this data can be accessed, accessed by anyone, from ఎనీ ప్లేస్. అది ఇక్కడ మన రాశ అంటే ఎనీవన్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ అంటే ఏంది, అతను ఏ సర్వర్ లో ఉన్నా సరే ఈఎఫ్ఎస్ లో స్టోర్ చేసిన డేటాని ఏ సర్వర్ నుంచి అయినా సరే అతను యాక్సెస్ చేసుకోగలడు. దట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఈఎఫ్ఎస్. సో ఈఎఫ్ఎస్ ని మెయింటైన్ చేస్తుంది ఎవరయ్యా అంటే ఏడబ్ల్యూఎస్. ఈఎఫ్ఎస్ ని మెయింటైన్ చేస్తుంది ఎవరంటే ఏడబ్ల్యూఎస్. దిస్ వాస్ మెయింటైన్డ్ బై ఏడబ్ల్యూఎస్. ఎస్, దిస్ వాస్ maintained and managed by AWS. Yes, this was maintained and managed by AWS. Sir, okay, sir. It is used to store our data. Correct. But how much data can we store in EFS? This is a question. Actually, it is a real-time entry question. How much data can we store? So, how much data can we store inside EFS? The question actually చెప్పాలంటే how much data can we store inside EFS? అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ అదిరిపోయే ఆన్సర్ దీనికి కదా. ఏంటది? అన్లిమిటెడ్ స్టోరేజ్ అంతే. ఎస్, యూ కెన్ స్టోర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా అన్లిమిటెడ్. ఎస్, అన్లిమిటెడ్ డేటా. అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? దీనికి మిగతా వాటికి స్పెషాలిటీ ఏం తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారబ్బా, మీరు దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఓకే, చాలా బాగా అర్థం చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఇది ల్యాప్టాప్. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉందే, ఈ ల్యాప్టాప్ లో మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవడానికి ల్యాప్టాప్ ఇన్సైడ్ ల్యాప్టాప్ లో మనకి ఏంటి, ఒక హార్డ్ డిస్క్ ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఎస్ఎస్డిని ఇన్సర్ట్ చేస్తాం. ఎస్ఎస్డి, దిస్ ఈస్ ఫర్ స్టోరేజ్ పర్పస్. అయితే ఈ ఎస్ఎస్డి అనేది నాకు ఎంత అయిందంటే 1 టెరాబైట్ అనుకోండి. అది 1 టెరాబైట్ ఎస్ఎస్డి. సరే, 1 టెరాబైట్ ఎస్ఎస్డి అంటే ఎంత ఉంటుంది కాస్ట్? మాక్సిమం ఒక 12,000 రూపీస్ ఉంటుంది. 12K. ఎస్, ఇది 1 టెరాబైట్ ఎస్ఎస్డి అనుకోండి, ఒక 12,000 ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నేను ఈ 12,000 1 టెరాబైట్. బట్ ఎనీవే నాకు ప్రజెంట్ కావాల్సింది ఎంత అంటే, ఎస్, ఐఎమ్ ఏ న్యూ పర్సన్ టు దిస్ ల్యాప్టాప్. ఓకే, టు యూస్ దిస్ ల్యాప్టాప్ ఆర్ టు స్టోర్ ద డేటా. కానీ ఇక్కడ 1 టెరాబైట్ ఆల్రెడీ నాకు వచ్చేసింది అంతే. ఎస్, నువ్వు ఇఫ్ యూ యూస్ దిస్ 1 terabyte, or if you don't use this 1 terabyte, no issue, but you must utilize this one after some time. But right now, yes, not possible. Okay, not possible right now. So right now means what? నాకు yes, ఈ రోజు ఉంది, ఈ రోజు నేను డేటా I can store, yes, 1 GB data.
inside this SSD 1 GB. So రేపు yes 2 GB, next 3 GB, yes next 4 ala 4 GB. Yes, that means what? Gradually we can store the data inside this SSD. Okay, gradually we can store the data inside this SSD. మరి 1 terabyte data సో మనం స్టోర్ చేయాలంటే it takes a lot of time. Yes, it takes a lot of time. మరి లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టింది, కానీ ఇప్పుడే తీసేసుకున్నావుగా. ఇప్పుడే తీసేసుకున్నావు, దట్స్ ఇట్. అంటే ఫ్యూచర్ భవిష్యత్తు అవసరాలకు కూడా ముందే ఒక 1 terabyte డేటా స్టోర్ చేసుకోవడానికి SSD తీసుకున్నావు, కరెక్టే. కానీ ఇక్కడ మనకి మనీ వేస్ట్ అవుతుంది కదా. దిస్ ఇస్ వాట్ సింపుల్ ఎగ్జాంపుల్. బట్ రియల్ టైంలో టెరాబైట్స్ ఆఫ్ డేటా, ఇది చాలా ఉంటుంది డేటా. మరి ఇదంతా మరి ఏంది? ఎస్, రిస్క్ టాస్క్. ఇప్పుడు అంటే ముందుగానే మనం ఫ్యూచర్ భవిష్యత్ అవసరాలకి ఇదిగో ఇంత డిస్క్ కెపాసిటీ కావాలి, ఇంత ఇది కావాలనేది మనం తీసుకుంటే అంతే కదా. యాక్చువల్గా ఒక డిస్క్ ఉంది, 16 టెరాబైట్ ఒక వాల్యూమ్. ఒక వాల్యూమ్ అంటే ఏంది? డిస్క్ ఇస్తాడు ఎవడు? AWS వాడు ఇస్తాడు. 16 టెరాబైట్స్ నీకు ఇస్తాడు అంతే. నువ్వు ఉపయోగించుకోపో 16 టెరాబైట్ కి రెంట్ పే చేయాలి అంతే. ఎస్, రెంట్ పే చేయాలా. ఇఫ్ యూ యూస్ ఆర్ ఇఫ్ యూ డోంట్ యూస్, యూ మస్ట్ పే ద బిల్ ఫర్ ద AWS. వై? వాల్యూమ్ తీసుకున్నావు నువ్వు. ఎలా? తెలుసు కదా నీకు. ఎస్, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ ఒక సర్వర్ని తయారు చేసుకుంటావు. దిస్ ఇస్ మై సర్వర్. ఓకే, ఈ సర్వర్ కి నువ్వేం చేస్తున్నావు? ఒక వాల్యూమ్ తయారు చేసుకుంటున్నావు. ఎంత? 16 టెరాబైట్ వాల్యూమ్ తయారు చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు? నువ్వు స్ట్రైట్ అవే ఈ వాల్యూమ్ ఇది అనుకుంటే ఈ వాల్యూమ్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసుకుంటావు. అటాచింగ్ ఏ వాల్యూమ్ టు ద సర్వర్. అప్పుడు 16 టెరాబైట్ వాల్యూమ్ ఇక్కడ స్టోర్ ఉంది ఈ సర్వర్ కి. బట్ నౌ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు 16 టెరాబైట్ వాల్యూమ్ తయారు చేసుకొని ఆ వాల్యూమ్ ని, అంటే ఆ డిస్క్ ని, ఎస్, ఆ డిస్క్ ని ఎప్పుడైతే ఇక్కడ నువ్వు ఈ సర్వర్లకు అటాచ్ చేసావో అక్కడ నుంచి నీకు బిల్ స్టార్ట్ అయింది. 16 టెరాబైట్ కి నువ్వు పే చేస్తూనే ఉండాలి, తప్పదు అది. లేదు నేను ఈ రోజు ఎంత 1 GB వాడుకున్నాను, 1 GBకే పే చేస్తాను. నో వే, నథింగ్. నువ్వు 16 టెరాబైట్ వాల్యూమ్ తీసుకున్నావు, వాల్యూమ్ కి పే చేయి, దట్స్ ఇట్, అంతే. వాల్యూమ్ తీసేసుకున్నావు బాస్, అంతే, పే చేయాలి, తప్పదు, నువ్వు అంతే. బాగుంది. మరి సార్ ఇది యాక్చువల్ గా ఇది ఏంది? ఇది ఎట్లా అని ఈఎఫ్ఎస్ లో ఫెసిలిటీ ఎట్లా ఉంటుందో తెలుసా? ఈఎఫ్ఎస్ లో, ఎస్, ఈఎఫ్ఎస్ లో ఫెసిలిటీ ఏంటంటే, నువ్వు ఈ రోజు ఎస్ ఈఎఫ్ఎస్ ఇది ఇలా ఇలా ఉంది అనుకోండి. ఎస్, దిస్ ఇస్ ద ఈఎఫ్ఎస్ సైజ్ ఆఫ్ ఈఎఫ్ఎస్ ఇప్పుడు ఇది జస్ట్ ఫిక్స్డ్ సైజ్ అనుకోండి. లెట్స్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఇది. అంటే ఇక్కడ 6 KB వస్తుంది మనకైతే. ఇది మనకి 6 KB అంటే కిలో బైట్స్ ఆర్ 6 KB. చేసిన తర్వాత ఈ 6 KBలో మనం డేటాను స్టోర్ చేస్తాం. అయిపోయింది, 6 KB అయిపోయింది. అయిపోయిన వెంటనే ఎస్ అగైన్ వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్టింగ్ ద డేటా ఇన్సైడ్ ద డిస్క్, ఇన్సైడ్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. అప్పుడు ఈఎఫ్ఎస్ ఏం చేస్తుంది తెలుసా? ఆటోమేటిక్ గా సాగిద్ది అనమాట. ఆటోమేటిక్ ఏంది? సాగి ఇక్కడ ఉన్న డేటాని మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట. అంటే సాగిద్ది అనమాట. సాగటం అంటే ఏంది? స్కేలింగ్ అంటే ఇది సాగిపోద్ది అనమాట. అంటే నీవు ఎంత డేటా అయితే ఇక్కడ ఉందో ఆ డేటా వరకు ఇది సాగిద్ది అనమాట. ఎస్, ఆ డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మూడో రోజు అంటే ఇంతవరకే స్టోరేజ్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ డే వచ్చేసి కొంత డేటా నువ్వు ఇన్సర్ట్ చేయాలన్నావు అనుకో, మళ్ళీ అప్పుడు సాగిద్ది ఇది, మళ్ళీ ఇట్లా సాగిద్ది. ఇది వాల్యూమ్. లేదు 4th డే వచ్చాను, మళ్ళీ ఇది కొంత డేటా ఉంది, నేను ఆ డేటాని ఈఎఫ్ఎస్ లో స్టోర్ చేయాలి, మళ్ళీ అది సాగిద్ది. ఎస్, సాగుదల, ఇంక్రీజింగ్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నీకు? ఇక్కడ వేస్ట్ అవుతుందా? ఎంతైతే నీకు డేటా ఉందో ఆ డేటా ప్రకారం అది సాగిపోతా ఉంటది. ఆ డేటా నేను ఇన్సర్ట్ చేసుకుంటుంది. మళ్ళీ 2 గంటల తర్వాత కొంత డేటా ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ అది సాగిద్ది. ఎవరు? ఈఎఫ్ఎస్ వాల్యూమ్ సాగిపోతా ఉంటది. సరే, సాగిద్ది కరెక్టే. సార్ పొరపాటున ఇదిగో ఈ డేటాని డిలీట్ చేస్తే మళ్ళీ అప్పుడు ఏమైంది సార్? ఇఫ్ యూ డిలీట్ దిస్ డేటా, definitely the size will be decreased. If you are storing the data inside the EFS, the size will be increased as per your data. Yes friends, as for your data, the EFS volume size will be increased.
సో యాజ్ ఫర్ యువర్ డేటా, ఓకే, EFS వాల్యూమ్ సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్. సూపర్ అసలు, అర్థమైందా? ఇంక్రీజ్. సపోజ్ సపోజ్ ఇఫ్ యూ delete the data and if you ask for the data, the EFS volume size will be increased and you can store the data. What is this? And you can store the data. No problem. ఇంతవరకు అయిపోయింది. కానీ ఇక్కడ ఏంది తెలుసా? సపోజ్ ఇఫ్ యూ డిలీట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఫ్రమ్ EFS వాల్యూమ్, వాట్ హ్యాపన్స్? అది ఇక్కడ కావాల్సి. సపోజ్ ఇఫ్ యూ డిలీట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఈఎఫ్ఎస్ నుంచి నువ్వు డిలీట్ అని డేటా చేస్తుంటే ఎస్ ఎస్, అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈఎఫ్ఎస్ వాల్యూమ్, వాల్యూమ్ సైజ్ విల్ బి డిక్రీజ్డ్. ఎల్కేజీ చదివిన స్టూడెంట్ కి ఎలా చెప్పాలో అలా చెప్తున్నా. పాపం నర్సరీ స్టూడెంట్ కి అర్థం కాక కంగారు పడుతున్నాడు, అతను నర్సరీలోనే ఉన్నాడు. ఎల్కేజీ స్టైల్ ఇది నాది. విల్ బి డిక్రీజ్డ్. EFS వాల్యూమ్ సైజ్ విల్ బి డిక్రీజ్డ్. అది EFS సైజ్ వాల్యూమ్ విల్ బి డిక్రీజ్. ఎప్పుడు? ఇఫ్ యూ డిలీట్ ద డేటా. ఎస్, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఇదే EFS వాల్యూమ్. నువ్వు డిలీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు అనుకో, షింక్ అయింది. ఏది? EFS వాల్యూమ్ షింక్ అయింది. అర్థమైంది? అంటే ఏంది? డిక్రీజ్ అయింది. అంటే అసలు ఏం సార్ అది? ఈఎస్ అంటే సాగుదల అంటే ఎక్కడ ఉంది సార్ ఆ పదం? ఇదిగో ఇక్కడ రాసింది. ఈ ఈ ఈ అంటే ఏంది? ఎలాస్టిక్. అది ఈ అంటే ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏంది? అవసరమైనప్పుడు పెరిగిద్ది, అవసరం లేనప్పుడు తగ్గిద్ది. ఎలాస్టిక్. చూడలా మీరు చిన్నపిల్లలకి ఎలాస్టిక్ అది కడతా ఉంటారు కదా, సైజ్ పెరిగిద్ది పెరిగిద్ది, సైజ్ తగ్గితే మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఎలాస్టిక్. అవునా? ఎలాస్టిక్ ప్లాస్టిక్. దట్ మీన్స్ వాట్? ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆటోమేటికలీ. రాసుకుంటారా? రాసుకో ఇక్కడ. సో ఎలాస్టిక్, ELASTIC, elastic means increase the volume size, EFS volume size, Anna, and decrease DECRE, decrease the EFS volume size automatically. నీకు సంబంధం లే. ఓకే, డోంట్ ఇంటర్ఫేర్ విత్ దిస్. ఆటోమేటికల్లీ. దాట్స్ ఇట్. అది విషయం. ఎలాస్టిక్ మీన్స్ అది మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. అందుకోసం అది ఎలాస్టిక్ అయింది. అందుకోసం వాడు ఎలాస్టిక్ అని పెట్టాడు. ఎవడు? AWS వాడు. EFS అని ఎందుకు పెట్టాడు సార్? అది వాడు నేమింగ్ కన్వెన్షన్. మనం వాడిని క్వశ్చన్ చేయడానికి లేదు. EFS ఎందుకు పెట్టాడు? వాడు నేమింగ్ కన్వెన్షన్. అది అంతే. EFS అంటే EFS, దాట్స్ ఇట్. అంతే. EFS ఇంకేమైనా ఉంది? ఏం లేదు. అంటే ఎలాస్టిక్. దాని మీన్స్ ఏంటంటే అది అవసరమైనప్పుడు పెరిగిద్ది, అవసరం లేనప్పుడు తగ్గిద్ది. దట్ మీన్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద EFS వాల్యూమ్ సైజ్ ఆటోమేటిక్లీ. సో ఇక్కడ 2 పాయింట్లు చెప్పాం మనం. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్. ఎస్ అన్లిమిటెడ్ స్టోరేజ్. ఓకే, బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ స్టోర్ యువర్ ద డేటా ఇన్సైడ్ EFS వాల్యూమ్, anybody can access from any place, from any server. Yes, not only this server, any server. అంటే ఏంటి జనరల్ గా? సో అతను ఎక్కడ ఉన్నాడు? అతను ఇక్కడ ఉన్నాడు బాస్. ఎక్కడ? ఇదిగో ఇది. దిస్ ఇస్ వాట్. ఇతను ఉన్నాడు. సో EFS ఎక్కడ ఉంది? అది ఎక్కడో ఉంది. ఎస్, దిస్ ఇస్ EFS వాల్యూమ్. EFS వాల్యూమ్. సో EFS వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక డేటా ఉంది. ఎస్, ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ EFS వాల్యూమ్. దిస్ డేటా కెన్ బి యాక్సెస్డ్ బై దిస్ ఫెలో. దట్స్ ఇట్. ఈ డేటాని ఇతను యాక్సెస్ చేసుకుంటాడు. దీనికి దానికి మధ్య కనెక్షన్ పెట్టుకోవాలి. కనెక్షన్ అంటే ఏంది? ఎస్. కనెక్షన్ అంటే ఏంది? ఎస్, వీళ్ళిద్దరికి మధ్య కనెక్షన్ ఏర్పడాలి. ఆ కనెక్షన్ అంటే ఏంది? దాన్నే మనం ఏమని పిలుస్తాం? మౌంటింగ్. మౌంటింగ్ అంటే మౌంటింగ్ అంటే ఏం సార్? ఏం లేదు. ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు కదా,
ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఇక్కడ ఉంది, ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో డేటా ఉంది. ఓకే, బాగుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఇది ఏంది, ఇది సర్వర్ లో ఉన్నాడు, సర్వర్ 1 లో ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఏంది, కేకే. ఎస్, కేకే వాంట్స్ టు యాక్సెస్ దిస్ డేటా. ఎప్పుడైతే కేకే అనే వ్యక్తి ఈ డేటాని యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేశాడో, ట్రై చేసిన వెంటనే వీడికి ఆ డేటా కనిపించదు, చూడలేడు. ఎందుకు చూడలేడు అంటే ఆ డేటా అనేది జనరల్ గా వాల్యూమ్ లో ఉంది బాస్, దాన్ని ఎలా చూస్తాం, చూడలేం, అంతే కదా. కాబట్టి ఆ డేటాని నువ్వు చూడాలంటే నీ సర్వర్ 1 లో ఒక మౌంట్ పాయింట్ తయారు చేసుకోవాలి, అంటే ఒక ఫోల్డర్ తయారు చేసుకోవాలి. ఒక ఫోల్డర్, క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్సైడ్ యువర్ సర్వర్. నీ సర్వర్ లో ఒక ఫోల్డర్ తయారు చేసుకో. సో ఈ ఫోల్డర్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్ ని ఇక్కడ ఉన్న ఈఎఫ్ఎస్ డిస్క్ కి అటాచ్ చేయి. ఏ ఫోల్డర్ ని, ఈ ఫోల్డర్ ని. ఎస్, ఓహో, ఈ ఫోల్డర్ ని అటాచ్ చేసేసేయి, అయిపోయింది, దాట్స్ ఇట్, ఓవర్. ఈ ఫోల్డర్ ని అటాచ్ చేసేసుకో. దేనికి సార్, ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి. ఎప్పుడైతే ఈ ఫోల్డర్ ని నువ్వు ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి అటాచ్ చేసావో అప్పుడు నువ్వు ఈ ఫోల్డర్ నుంచి మన డేటాని చూడొచ్చు. ఎక్కడ ఉన్న డేటాని, ఇక్కడ ఉన్న డేటాని చూస్తున్నాం. ఎస్, ఇక్కడ ఉన్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో ఉన్న డేటా, ఈ డేటా కనపడుతుంది కదా నీకు, చూసారా, ఆ డేటాని నువ్వు చూడగలవు. ఎస్, ఎక్కడ, ఈ ఫోల్డర్ ద్వారా నుంచి, అర్థమైంది, ఈ ఫోల్డర్ ద్వారా నుంచి నువ్వు చూడగలవు డేటా. కాబట్టి ఆ ఫోల్డర్ నువ్వే, ఎస్, ఫస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్ నువ్వే చేయాలి, రెండు మౌంట్ కూడా నువ్వే చేయాలి. మౌంట్, మౌంట్ అంటే ఏంది, ఫోల్డర్ ని అటాచ్ చేయటం, మౌంటింగ్ అంటారు దాన్ని. మౌంటింగ్ అంటే ఏంది, అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్, టు ద వాల్యూమ్, టు ద ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్. ఇది మౌంటింగ్, మౌంటింగ్. అయితే ఈ భాషని, ఈ ఫోల్డర్ ని మనం ఏమని పిలుస్తామంటే మౌంట్ ఫోల్డర్ అని పిలుస్తాం. మౌంట్. ఇంకో భాషలో ఇంకో వ్యక్తి ఏమని పిలుస్తాడని దీన్ని మౌంట్ పాయింట్ అని పిలుస్తాడు. మౌంట్ పాయింట్, అట్లా, చూసారా, మౌంట్ ఫోల్డర్ ఆర్ మౌంట్ పాయింట్ అని పిలుస్తారు. బట్ మౌంటింగ్ అనేది ఏంది, ఒక ప్రాసెస్. దేనికోసం అంటే ఇక్కడ ఉన్న ఈ ఫోల్డర్ ని దానికి అటాచ్ చేయటానికి మాత్రమే ఉపయోగించే ప్రాసెస్ నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం, అంతే, దట్స్ ఇట్. ఎందుకు మౌంటింగ్ చేయాలి అంటే అక్కడ ఉన్న డేటాని ఈ వ్యక్తి చూడాలి కాబట్టి. అర్థమైందా, ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో డేటా ఉంది, this is the data inside a EFS volume, but a KK wants to access this data. Access means what? చూడాలనుకుంటున్నాడు, to see the data inside this volume, to check the data inside this volume, yes, to update the data inside this volume, to modify the data inside this volume, to delete the data inside this volume. చూసారా, మాడిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అన్ని చేయడానికి ఇక్కడ ఈ వ్యక్తి తన సర్వర్ లో ఒక ఫోల్డర్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్ ని ఈఎఫ్ఎస్ వాల్యూమ్ తయారు చేసి అటాచ్మెంట్ చేసేసాడా. ఎక్సలెంట్. అక్కడి నుంచి ఆ ఫోల్డర్ ద్వారాగా మాత్రమే ఇతను ఇవన్నీ చేయగలడు. ఏది, ఇప్పుడు నేను చెప్పినవి అన్ని ఏం చేయగలడు సార్, టు సీ ద డేటా చేయగలడు, టు మోడిఫై ద డేటా చేయొచ్చు, టు అప్డేట్ ద డేటా చేయొచ్చు, టు డిలీట్ ద డేటా చేయొచ్చు, ఏదైనా చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో బాస్. సార్ కొత్తగా ఫైల్స్ తయారు చేయొచ్చు, చేసుకో, నో ప్రాబ్లం. కొత్తగా డైరెక్టరీస్ తయారు చేయొచ్చు, చేసుకో, నో ప్రాబ్లం. వీ కెన్ స్టోర్ ద డేటా, ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ folder. This folder is very, very important. This folder we can also call as a mount point. With the help of this mount point, we can able to see the data which is available inside a EFS volume. This EFS volume can store unlimited data. Yes, unlimited data. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లాగా మనం ఒక సర్వర్, ఓకే సార్ బాగానే ఉంది, KK1 అట్లా అన్నారు మీరు, మరి మనం ఇంకొక పర్సన్ ఉన్నాడు సార్, ఇంకో పర్సన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఈజ్ ఫ్రమ్ సర్వర్ 2. ఎస్, మరి ఈ వ్యక్తి కూడా దీన్ని యాక్సెప్ట్ చేసుకో, నో ప్రాబ్లం. మరి ఆ వ్యక్తి ఏం చేయాలా, సర్వర్ 2 లో ఉన్న వ్యక్తి, ఎస్, అగైన్ దే నీడ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్. ఎవరైనా సరే, వాడు చెప్పాడు ఒకటే, ఎవడైనా సరే నాకు సంబంధం లే, నీకు యాక్సెస్ ఇస్తా, కానీ నువ్వు ఒక ఫోల్డర్ ని తయారు చేసుకో. ఓకే, తయారు చేసుకున్నా, ఆ తయారు చేసుకున్న ఫోల్డర్ ని ఎస్ ఇక్కడ అటాచ్ చేసుకో. దిస్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. మౌంటింగ్ అంటే అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఆర్ అటాచింగ్ ఏ వాల్యూమ్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. సో అక్కడ
మరి సర్వర్ త్రీ సర్వర్ అట్లా ఎన్ని చేయొచ్చు సార్? నీ ఇష్టం, నీ ఇష్టం. ఎస్, యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీబడి ఫ్రమ్ ఎనీ లొకేషన్. అంతే. అంటే నేను చెప్పింది అదే, చాలా మందికి నేను అర్థం కాల. ఎన్ని EC2 ఇన్స్టెన్స్ అయినా, ఎన్ని EC2 ఇన్స్టెన్స్ కైనా ఈఎఫ్ఎస్ వాల్యూమ్ అటాచ్ చేయొచ్చు అని చెప్తే అర్థం కాల నిన్న. అంటే ఇదే సర్వర్ 2 అంటే ఏంది? EC2 ఇన్స్టెన్స్. ఎస్. సర్వర్ 1 అంటే ఏంది? EC2 ఇన్స్టెన్స్. ఎస్. మరి అంతే కదా, EC2 ఇన్స్టెన్స్ కి ఈ వాల్యూమ్ ని అటాచ్ చేసేసా. ఓకే. ఎస్. ఎక్సలెంట్. ఈ వాల్యూమ్ ని అటాచ్ చేసేసా. ఓకే. మరి ఇంకొక సర్వర్ కూడా ఈ వాల్యూమ్ ని అటాచ్ చేసుకో, నో ప్రాబ్లం. ఎస్. ఆ సర్వర్ లో ఉన్న వ్యక్తి మళ్ళీ చూస్తాడు. అది ఆ వర్డ్ ఎలా రాశాను నేనంటే, ఎస్, వన్ EFS వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ టు మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అని రాశా. ఆ పదం అందుకు రాసాం అనమాట. అంటే ఇది ఇది కొంచెం టెక్నికల్ గా వాడాలి నువ్వు. ఎస్. ఏం వాడాలా? ఏం పదం అది? EFS వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ టు మల్టిపుల్ సర్వర్స్. అది ఆ వర్డ్ రావాలి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అంటే నువ్వు స్టార్ గుర్తు పెడతా ఎట్లా, అది అది అక్కడ. ఇంకో స్టార్ ఏం తెలుసా? ఎస్. 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 ఈబిఎస్ వాల్యూమ్, వాల్యూమ్ ఈబిఎస్ వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ వన్ ఈబిఎస్. సో మీరు అట్లా రాసుకోండి, మీకు అర్థం కావాలంటే. ఎస్, ఈఎఫ్ఎస్, వన్ ఈఎఫ్ఎస్. ఓకే, వన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ టు మల్టిపుల్ సర్వర్స్. అదే వన్ ఈబిఎస్ వాల్యూమ్ ఉందే, కెన్ బి అటాచ్డ్ టు ఏ సింగిల్ సర్వర్. దట్స్ ఇట్. అది దానికి దేనికి తేడా. ఈబిఎస్ అనేది డేటాను స్టోర్ చేసుకోవడానికి, బట్ ఈఎఫ్ఎస్ అనేది డేటాను స్టోర్ చేసుకోవడం. కానీ ఇక్కడ అదేమో మల్టిపుల్ సర్వర్స్ కి అటాచ్ చేసి పడేయచ్చు ఈఎఫ్ఎస్ ని, దీన్నేమో ఒకే సర్వర్ కి అటాచ్ చేయొచ్చు. సో ఈఎఫ్ఎస్ ని మల్టిపుల్ సర్వర్స్ కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ సర్వర్స్ లో ఉన్న యూజరు ఈ ఈఎఫ్ఎస్ లో వాల్యూమ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడు. ఎస్, అంతే కదా. మల్టిపుల్ సర్వర్స్ అంటే ఎవరు ఉంటారు? సర్వర్ లో మనిషే ఉంటాడు, యూజర్ ఉంటాడు. యూజర్ ఏం చేస్తాడు? ఆ వాల్యూమ్ ని, ఎస్, టోటల్ గా ఆ వాల్యూమ్ లో ఉన్న డేటాని యాక్సెస్. ఎందుకు? మనం అటాచ్ చేస్తాం కాబట్టి. అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎలాగా? ఆ ఆ సర్వర్ లో ఉన్న వ్యక్తి ఒక ఫోల్డర్ తయారు చేస్తే ఆ ఫోల్డర్ ని ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి మౌంటింగ్ చేసి పడేస్తే చాలు, కనెక్షన్ ఏర్పడింది ఇద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడింది. దిస్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్. అది మనం చేయాలి యాక్చువల్ గా. ఫోల్డర్ క్రియేషన్ చేసి ఆ ఫోల్డర్ ని ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి అటాచ్ చేయటమే, అంతే. దిస్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్ ప్రాసెస్. ఇది కొంచెం అంటే క్లారిటీగా చెప్పగలగాలి అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. లేకపోతే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మల్టిపుల్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఈఎఫ్ఎస్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై AWS, మనం కాదు. ఓకే, బాగుంది సార్, అంతా ఓకే. అంటే మాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఏం డౌట్ అంటే ఏం లేదు, సింపుల్ గా. కరెక్టే. ఇప్పుడు సర్వర్ లో ఉన్న మనిషి ఎక్కడో ఉన్నాడు. ఏంటి? సర్వర్ లో ఉన్న మనిషి వాడు ఎక్కడున్నాడు వాడికే తెలియదు. కరెక్టే. ఈఎఫ్ఎస్ ఎక్కడ ఉందో దానికి తెలియదు. ఓకే. మరి ఇది ఈ మధ్య కనెక్షన్ ఎట్లా వస్తుంది అసలు? కనెక్షన్ ఏర్పడడానికి అసలు ఏంది అవకాశం? ఫోల్డర్ ఉందిగా, ఫోల్డర్ అనేది ఏంది? ఫోల్డర్ అనేది దీనికి అటాచ్మెంటే, అంతే. ఆ ఫోల్డర్ ద్వారా చూస్తున్నాం. కానీ అసలు ఫోల్డర్ ద్వారాగా చూపించడానికి ఇంకొకటి ఎవడో కావాలి మధ్యలో. ఫోల్డర్ ద్వారాగా ఇక్కడ ఈఎఫ్ఎస్ లో వాల్యూమ్ లో ఉన్న డేటా అంతా చూస్తున్నావు. ఎక్కడ తెలుసా? ఎక్కడ? ఎస్, చూడండి. ఈఎఫ్ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్, దిస్ ఇస్ వాట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. ఓకే, ఫైన్. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎస్, దిస్ ఇస్ యూ, నువ్వు ఇక్కడ ఉన్నావు. దిస్ ఇస్ యువర్ సర్వర్, నీ సర్వర్ ఇది, నువ్వు ఇక్కడ ఉన్నావు. సో నువ్వేం చేస్తున్నావు? ఎస్, బి క్రియేట్ ఎ ఫోల్డర్ ఇన్సైడ్ దిస్ ఇస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ని దీనికి అటాచ్ చేస్తాను అంటున్నావు. ఓకే, ఓకే, బాగుంది. అర్థమైంది. అంటే ఏంది? అటాచింగ్, అటాచింగ్ ఫోల్డర్. అర్థమైంది. ఓకే. ఆ ఫోల్డర్ ద్వారాగా, ఎస్,
నువ్వు అన్ని చూసుకుంటావు అని చెప్తున్నావు. ఎస్, అన్ని విషయాలు ఈ ఫోల్డర్ ద్వారాగానే చూసుకుంటున్నావు. ఇక్కడ ఉన్న విషయాలు మొత్తం ఎక్కడుంది? డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఈఎఫ్ఎస్. డేటా ఇక్కడ ఉంది ఈఎఫ్ఎస్ లోపల. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఇది. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఎక్కడుంది? ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో ఉంది. మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, మెట్రో స్టేషన్ లో కాదు. ఈఎఫ్ఎస్ అనే వాల్యూమ్ ఎక్కడుందంటే ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో డేటా ఉంది. ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇట్లాగా ఒక ఫోల్డర్ తయారు చేసి ఇట్లా అటాచింగ్ ఫోల్డర్ అంటే మౌంటింగ్ చేసుకొని. కరెక్టే, బాగానే ఉంది. క్వశ్చన్ ఏంటంటే, కరెక్టే సార్, వాడెక్కడో ఒక ప్లేస్ లో ఉన్నాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఈఎఫ్ఎస్, నువ్వెక్కడో ఇంకో ప్లేస్ లో ఉంటుంది. మరి మధ్యలో ఎట్లా? నెట్వర్క్, త్రూ నెట్వర్క్, అంతే. ఓవర్ ద నెట్వర్క్. ఓవర్ ద నెట్వర్క్ అంటే ఓవర్ ద నెట్వర్క్. ఓకే, బాగానే ఉంది సార్. ఓవర్ ద నెట్వర్క్ అంటే అర్థం కాలేదు మాకు. అంటే యాక్చువల్ గా ఇక్కడ రవాణా జరగటానికి, ఎస్ అంటే రవాణా అంటే ఏంది? నువ్వు అనుకున్న రిక్వెస్ట్ ఇక్కడికి రావటానికి. ఎస్, అవునా? నువ్వు డేటాని స్టోర్ చేస్తే మళ్ళీ ఇక్కడ స్టోర్ అవ్వటానికి, నువ్వు ఏదన్నా ఈ ఫోల్డర్ ద్వారాగా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వటానికి, ఇదంతటి అవ్వటానికి మరొక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చినట్టు ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటాడు మధ్యలో. ఆ ట్రావెలింగ్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ట్రావెలింగ్ చేసే వ్యక్తి లేకపోతే ఎస్, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. ఆ ట్రావెలింగ్ చేసే వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ ట్రావెలర్ ఈజ్ ఎ ట్రావెలర్. ఎస్ ఎస్ ఎస్, నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ట్రావెలింగ్ పర్సన్, ఆ పర్సన్ లేదా అసలే లేదు. అవు సార్, మరి కనెక్షన్ ఫోల్డర్ కి దీనికి తీసుకున్నావు, కరెక్టే. కరెక్టే. ఇప్పుడు ఒకటి అబ్బా, ఇప్పుడు మీ ఇద్దరు, సో మీరేమో హైదరాబాద్ లో ఉన్నారు, ఆయనేమో బెంగళూరులో ఉన్నాడు. మీ ఇద్దరికి మధ్య కనెక్షన్ ఏర్పడింది. కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు రావాలంటే ఎట్లా? ఒక వ్యక్తి కావాలి మీకు. ఆ వ్యక్తి ఏం చేయాలా? కారు, ఫ్లైట్ ఏదో ఒకటి నడపాలి కదా మీ ఇద్దరికి మధ్య. మడిస్తే కదా ఇద్దరికి. అట్లా ట్రావెలర్ ఉండాలి ఇక్కడ నీకు. అంటే డేటాని తీసుకెళ్లి ఇక్కడ స్టోర్ చేసేదానికి ట్రావెలర్ ఉండాలా, మళ్ళీ నువ్వు అడిగితే డేటాని ఇచ్చేదానికి ట్రావెలర్ ఉండాలా. మధ్యలో మీడియేటర్ వాడు నీకు. ఎస్, ఈఎఫ్ఎస్ కి మీడియేటర్ ఒకడు ఉన్నాడు. ఆ ఉండటం వల్లే ఈఎఫ్ఎస్ ఎక్కడున్నా, నువ్వెక్కడున్నా నీకు ఆ డేటా అందుతుంది. ఎస్, యు ఆర్ రిసీవింగ్ ద డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్. యు ఆర్ మోడిఫైయింగ్ ద డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్. యు ఆర్ డిలీటింగ్ ద డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్. అంటే ఆ ట్రావెలర్ అనేవాడు ఇవన్నీ చేస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకెళ్తాడు, మళ్ళీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇట్లా ఇట్లా. అలాగే నీకు ఈఎఫ్ఎస్ కి మధ్యలో తిరుగుతూ ఉంటాడు ట్రావెలర్, అలుపు లేకుండా. ఎస్, ఆగిపోకుండా. Yes, yes. ఎవడు సార్ వాడు? ఆ? Yes, ఎవడోడు అసలు తిరిగే వ్యక్తి ఎవడు? ఇప్పుడు దాకా మౌంటింగ్ అన్నారు, మరి ఇప్పుడు ఎవడు? వీళ్ళు ట్రావెలర్ అన్నాడు, ఈడెవడు? ఎస్, వాడే. ఎస్, వాడే. చూడండి, చూడండి. అండ్ జనరల్ గా చెప్పాలంటే ఎన్ఎఫ్ఎస్. అరే, వీడా? వీడే. వీడు చేస్తున్నాడు ఈ పని అంతా. ఎస్, ఈ వ్యక్తి చేస్తున్నాడు. ఎన్ఎఫ్ఎస్ అంటే ఏం సార్? నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. దిస్ ఇస్ ఎ ప్రోటోకాల్, అంతే. అది చేస్తుంది ఎంత పని. అర్థమైందా? అంటే మీకు ఎస్ఎస్హెచ్ ఉంది, అట్లా ఎస్హెచ్ ఎలాగా చేస్తుందో ఎన్ఎఫ్ఎస్ కూడా ఇలా చేస్తుంది అనమాట. ఎస్హెచ్ మీకు ఎలా చేస్తుందో అట్లా. అర్థమైందా? ఇప్పుడు హెచ్టిటిపి ఉంది, హెచ్టిటిపి అనేది ఎలా చేస్తుంది మీకు, అట్లా ఇది కూడా అంతే. ఎస్, దిస్ ఇస్ వాట్ ఎన్ఎఫ్ఎస్ అంటే. ఓవర్ ద నెట్వర్క్ వి ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్. ఎన్ఎఫ్ఎస్ లేకపోతే ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. ఎన్ఎఫ్ఎస్ పనిచేయదు, మానేసిద్ది అనుకో, నథింగ్ ఈస్ దేర్. ఎస్ఎస్హెచ్ పనిచేయడం మానేసిద్ది, ఏం లేదు. హెచ్టిటిపిఎస్ పనిచేయదు, మానేసిద్ది, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. అర్థమైందా? సో అలాగా మనకి ఇక్కడ కనెక్షన్ అనేది, ట్రావెలర్ అనేది అట్లా. ఆ ఫోటో ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంది? నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. వాట్ ఇస్ దిస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్? ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్ దట్ అలౌస్ యూ టు షేర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అక్రాస్ ద లైనక్స్ సర్వర్ ఓవర్ ద నెట్వర్క్. ఎన్ని లైనక్స్ మిషన్ లో ఉన్న, ఎస్, ఎన్ని లైనక్స్ మిషన్స్ అయినా ఉండు, అది ఎలో చేస్తుంది నేను. ఎస్, అదర్వైజ్ లేదు. అర్థమైందా? అంటే ఈ ఈఎఫ్ఎస్ అనేది, ఎస్, దీన్ని సపోర్ట్ చేస్తుంది, ఎన్ఎఫ్ఎస్ ని. ఈఎఫ్ఎస్
అర్థమైందా? సో ఎన్ఎఫ్ఎస్ అనేది ఏంది? ఎన్ఎఫ్ఎస్ ఈజ్ ఎ ఫైల్ సిస్టమ్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ that allows you various files to the access. Yes, నువ్వు ఏ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ ఫైల్స్ ని యాక్సెస్ చేసుకో, ఏ డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ డేటాని యాక్సెస్ చేసుకో. అది అలో చేస్తుంది ఎవరు? ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అంటే ఇది ఏంది సార్? ఇది ప్రోటోకాల్ దేనిలాగా సార్? ఎస్హెచ్ లాగే. ఎస్ అంటే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు, నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు అంటే దానికి కారణం ఈ వ్యక్తి అని నేను చెప్తున్నా. ఈ వ్యక్తి లేకపోతే నువ్వు చేయగలవా? నువ్వే నువ్వే. మరి ఎట్లా చెప్తారు మీరు ఎన్ఎఫ్ఎస్ కి? ఏం లేదు. అంటే ఎన్ఎఫ్ఎస్ కి గురించి మీరు ఏం మాట్లాడతారు అంటే ఏం లేదు, సింపుల్ గా చూడండి. ఎన్ఎఫ్ఎస్ గురించి మనం ఎట్లాగా అంటే కొన్ని పాయింట్స్ మనం రాద్దాం. ఎస్, కొన్ని పాయింట్స్ మనం ఎట్లా రాద్దాం అంటే ఎన్ఎఫ్ఎస్ గురించి. ఎస్, ఒక్క నిమిషం. జనరల్ గా ఎన్ఎఫ్ఎస్ అంటే ఏం సార్? ఎన్ఎఫ్ఎస్ ఎన్ ఎన్ఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఎన్ఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. అర్థమైందా? ఎన్ఎఫ్ఎస్ అనేది నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, దాని స్టాండ్స్ ఫర్. మరి ఇదేంది? ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. రాసుకో, ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. బాగానే ఉంది. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ ఈ ఈ ప్రోటోకాల్ అనేది అర్థమైందా? బాగానే ఉంది. మరి ఏం చేస్తుంది సార్ ఇది? ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఏం లేదు. ఎస్, ఇట్ అలౌస్ యూ, NFS allows you, yes, allows you to access, yes, friend, to access the files, access the data, access the data, okay, from from your local mission, okay, from your local mission. It allows you to access the data from your local mission over the network. అది నీ లోకల్ మిషన్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఇది అలో చేస్తుంది. ఎవరు? ఎవరంటే ఎన్ఎఫ్ఎస్ అలో చేస్తుంది. దాట్స్ ఇట్. ఎస్, అక్రాస్ ద గ్లోబ్. ఎస్, అక్రాస్ ద, నో ప్రాబ్లం, నువ్వు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎన్ఎస్ఎఫ్ అనేది దానికోసం మనం ఉపయోగిస్తాం. సో దీన్ని బట్టి మనకి ఎన్ఎఫ్ఎస్ లేకపోతే ఏదైనా స్టోరీ నువ్వే. దిస్ ఇస్ అ ప్రోటోకాల్. అర్థమైందా? ఎన్ఎఫ్ఎస్ లేకపోతే నథింగ్ ఇస్ దేర్. ఎస్ ఎస్. సో కాబట్టి ఎన్ఎఫ్ఎస్ అనేది ఎస్ మనకి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఓకే సార్, దానికి ఇంకోటి కూడా రాసుకోవాలంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ సంథింగ్ కాల్డ్, కొంతమందికి అర్థం కాదని మళ్ళీ రాదు. ఇట్ ఈస్ ఏ మెకానిజం. ఈజ్ ఏ సమ్ మెకానిజం, లోపల కొంత మెకానిజం ఉంది. ఎంఈసిహెచ్ఈఎన్ఐ ఈజ్ ఏ మెకానిజం ఫర్ స్టోరింగ్ ఫైల్స్, స్టోరింగ్ ద డేటా ఆన్ ఏ నెట్వర్క్, ఓవర్ నెట్వర్క్. చూసారా? ఇప్పుడు నెట్వర్క్ ద్వారాగా డేటా స్టోర్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఆ మెకానిజం ఉంది. ఎక్కడ ఉంది? ఎన్ఎఫ్ఎస్ లో ఉంది. సచ్ ఏ వే దట్ ఎన్ఎఫ్ఎస్ హ్యాస్ బీన్ డెవలప్డ్. అర్థమైందా? సో దాన్ని కంప్లీట్ గా బాగా నీట్ గా మాట్లాడాలంటే ఏం లేదు, సింపుల్ గా ఇట్ ఎన్ఎఫ్ఎస్ allows you allows users to access the data, ACCE, access the data over network. ఓవర్ అంటే అర్థం కాలేదు సార్, త్రూ నెట్వర్క్ అనుకో. ఓవర్ అంటే అర్థం కాని వాళ్ళకి త్రూ నెట్వర్క్, ఎన్ఈటి, త్రూ నెట్వర్క్. ఎన్ఎఫ్ఎస్ అలోస్ యూజర్స్ టు యాక్సెస్. అంటే నేను లేమన్ లాంగ్వేజ్ లో పదాలు తయారు చేసి నీకు ఇవ్వటానికి నేను కృషి చేస్తున్నా, దాని అర్థం అది. ఓకేనా? ఓకే సార్, బాగుంది. ఎన్ఎఫ్ఎస్ అనేది దాని గురించి అర్థమైంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోటోకాల్, ఎస్ ఫ్రెండ్స్,
నాకు యాక్సెస్ ఇస్తున్నా, మాట్లాడండి. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎన్ఎఫ్ఎస్, వాట్ ఐ డూ, వాట్ వీ డూ. ఎస్ ఫ్రెండ్స్, ఎన్ఎఫ్ఎస్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఏం చేయబోతా, ఏం జరుగుతుంది ఎన్ఎఫ్ఎస్ ద్వారాగా. ఎస్, ఎనీవన్. ఎస్ ఫ్రెండ్స్. డేటా యాక్సెస్ త్రూ ద నెట్వర్క్. ఓవర్ ద నెట్వర్క్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అంటే మనకి యాక్చువల్గా డేటాను తీసుకోవచ్చు, డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? దాన్ని అట్లా కూడా కావాలంటే రాసుకో, నో ప్రాబ్లం. మీకు అర్థం కాకపోతే ఎస్, వీ కెన్ స్టోర్ డేటా. అర్థమైంది? వీ కెన్ స్టోర్ ద డేటా, వీ కెన్ స్టోర్ ద డేటా, అండ్ వీ కెన్ ఆల్సో రిట్రీవ్ ద డేటా. రిట్రీవ్ అంటే ఏంది? యాక్సెస్ ద డేటా. స్టోర్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎట్లా? ఓవర్ ద నెట్, త్రూ నెట్వర్క్. టిహెచ్ఆర్ఓయు, త్రూ నెట్వర్క్. ఇది స్టోర్. ఇప్పుడు నెట్వర్క్ ద్వారా ఏదైనా జరుగుతుందంటే దీని ద్వారాగే జరుగుతుంది అంతా. అర్థమైందా? అంటే ట్రావెలర్ ఇది యాక్చువల్ గా మనకేంది, మనకి ట్రావెలర్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో ఏదైనా చేసుకోవచ్చు. ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ డేటా. ఎస్, ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ డేటా అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, మీరు ఎక్కడో ఉన్నారు, ఈఎఫ్ఎస్ ఎక్కడో ఉంది, అయినా కూడా మీకు ఈఎఫ్ఎస్ కి మధ్యలో కనెక్షన్ ఎవరైతే ఏర్పరుస్తున్నారంటే ఎస్, ఎన్ఎఫ్ఎస్. సార్ ఎన్ఎఫ్ఎస్ ని ఇంకోలాగా రాసుకోవచ్చా? రాసుకో, నో ప్రాబ్లం. ఎట్లాగా? ఏం లేదు, సింపుల్ గా ఎలా రాస్తారంటే, మీరు ఓ పని చేయాలి. it can establish the ESTA, ELI, establish the connection between your local mission to yes, remote mission also, remote mission or remote mission got the EFS. EFS. That's it. EFS. That's it. It can establish the connection between your local mission to EFS. మన మిషన్ నుంచి EFS కి కనెక్షన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటది. ఎవరు చేసేది? వీడు, ఎన్ఎఫ్ఎస్ వాడు. ఇది లేకపోతే లేదు. సరే సార్, ఓకే, ఇది స్టోరీ. అంటే దీని గురించి కనీసం నీకు కొంచెం అవగాహన ఉండకపోవటం ఇదంతా. అవగాహన ఉండాలి. ఓకే, తర్వాత అసలు ఇప్పుడు స్టోరీ మొదలు పెడదాం. మనకి చూడండి, ల్యాబ్ యాక్టివిటీ చేసుకోవడానికి ఏం కావాలి అనేది మళ్ళీ రాద్దాం. ఓకే, ఈఎఫ్ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఈఎఫ్ఎస్ క్లాస్ నోట్స్. ఎఫ్ఎస్ క్లాస్ నోట్స్ 21/05/2024 చేసాను, అయిపోయింది. ఇది యాక్చువల్. ఓకే, సో ఏంది సార్ అసలు స్టెప్స్ ఏంది అంటే, చూడండి, ఇక దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైంది పాయింట్. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమైంది కాబట్టి ఇంకా నీకు అవసరం లే, డైరెక్ట్ అటాక్ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అర్థమవుతుంది నీకు ఈజీగా. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్స్ రాసుకోండి. స్టెప్స్లో ఏంటంటే ఫస్ట్ ఎస్, స్టెప్ వన్. స్టెప్ వన్లో మీరు ఏం చేయాలా, ఒక సర్వర్లోకి లాగిన్ అవ్వండి. అంటే అక్కడి నుంచి మొదలు పెడదాం. అంటే స్టెప్ వన్లో ఎస్, క్రియేట్ ఏఎఫ్ఎస్. ఒక ఈఎఫ్ఎస్ని క్రియేషన్ చేయండి. ఓకే, క్రియేట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. క్రియేట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయాలని ఎక్కడికి వెళ్ళారు సార్? ఏం లేదు, సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఈఎఫ్ఎస్ అని టైప్ చేయండి, ఈఎఫ్ఎస్ వస్తుంది. క్రియేట్ అని బటన్ నొక్కితే క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. పెద్ద విషయం కాదు అది, మనం ఎన్నో చాలా చూసాం అట్లాంటి. క్రియేట్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్. బట్ ఇక్కడ ఈ ఈఎఫ్ఎస్ ఏదైతే ఉందో దానికి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంటుంది, బాస్, సెక్యూరిటీ గ్రూప్. సో ఈఎఫ్ఎస్ ఇస్ హావింగ్ ద సెక్యూరిటీ గ్రూప్. బట్ మనం ఏం చేస్తాం, మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ ని ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి అటాచ్ చేస్తాం.
అంటే ఎట్లాగా అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు ఇక్కడ చూడండి. ఎస్ ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఏంటి ఒక సెక్యూరిటీ గ్రూప్ ని తయారు చేసుకుంటాం అనుకోండి. ఆ సెక్యూరిటీ గ్రూప్ ని EFS కి ఎస్, అదే సెక్యూరిటీ గ్రూప్ ని సర్వర్ 1 కి ఎస్, అదే సెక్యూరిటీ గ్రూప్ ని సర్వర్ 2 కి అట్లా మనం అటాచ్మెంట్ చేసుకోవాలి. అదే సెక్యూరిటీ గ్రూప్ అన్నిటికీ ఇక మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అట్లా అన్నట్టు. ఓకే సరే, దాన్ని నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను, దాని ఉపయోగం ఏంటి ఏంది అనేది చూపిస్తాను, అది వేరే విషయం, అది పెట్టుకోండి. సో తర్వాత స్టెప్ 2 లో మీరు ఏం చేస్తారంటే క్రియేట్ సర్వర్, లైనెక్స్ సర్వర్. సో జనరల్ గా ఈఎఫ్ఎస్ సపోర్ట్స్ ఓన్లీ లైనెక్స్ మిషన్స్, అది రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత. సో ఏంటి ఇక్కడ ఏం రాయాలి సార్ అంటే ఈఎఫ్ఎస్ AWS such a way that AWS has been created. అర్థమైందా? EFS AWS EFS Elastic File System supports only Linux distributions or Linux or Unix, రెండిట్లో దేన్నైనా చేస్తుంది. అర్థమైంది? Linux or Unix distributions supports such a way that the AWS people created EFS. వాళ్ళు ఆ విధంగా దాన్ని తయారు చేశారు, అంతేగాని నువ్వు తీసుకెళ్ళి విండోస్ కంటే ఇస్తారేమో తర్వాత, అది వేరే విషయం. ఫస్ట్ మాత్రం వాళ్ళకి ఇది యాక్చువల్ AWS పీపుల్ క్రియేటెడ్ లైక్ దిస్, then such a way that AWS people created EFS, that's it, అది విషయం. ఆ విధంగా వాళ్ళు తయారు చేశారు. అరే బాబు, లైనక్స్ మిషన్స్ లో ఉపయోగించుకో, లినక్స్ మిషన్స్ లో ఉపయోగించుకో, నో ప్రాబ్లం. దీనికి మేము సపోర్ట్ చేస్తాం పక్కా లైనక్స్ కి యునిక్స్ కి అన్నాడు వాడు. మరి విండోస్ సంగతి ఏందయ్యా? నో నో నో, ఐ డోంట్ నో అన్నాడు. సచ్ అంటే అట్లా, అంటే దాన్ని ఏమి నేను రాసుకోవాలా? వాడు అడుగుతాడు క్వశ్చన్, డస్ ఇట్ సపోర్ట్స్, డస్ డస్ EFS supports EFS support does EFS support Windows missions? Does EFS supports Windows mission? Does. Okay. Answer. No. 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 Not possible. Not possible. అంటే ఈ ప్రపంచం అంతా లైనక్సే వాడుతుందిలే, తర్వాత చెప్తే నాట్ పాసిబుల్. బికాస్ చేదంటే AWS people AWS people not giving or not give support to Windows. సరే అది రాయొచ్చు కదా, బికాస్ AWS people did not రాసుకోండి, ఏమైతాడు, did not give support to Windows missions, ఇవ్వలేదు అంతే. వాళ్ళు అంటే AWS వాడిది ఇదంతా కూడా, మంద కాదు ఇది. AWS EFS అనేది ఎవరిది? AWS వాడిది. వాడు అట్లా చేసుకున్నాడు, అది వాడిష్టం. అర్థమైందా? ఎస్, భవిష్యత్తులో మళ్ళీ వస్తే వాడిష్టం, మళ్ళీ నేను విండోస్ కూడా సపోర్ట్ చేస్తానంటాడు, అది ఇంకంతే, చెప్పలేము అట్లా. అర్థమైంది ఇట్లా. సో ఇది, సో క్రియేట్ ఏ లైనక్స్ సర్వర్, క్రియేట్ ఏ లైనక్స్ మిషన్, అంతే. లైనక్స్ మిషన్ లో క్రియేషన్ చేసుకోండి, అర్థమైందా? సో లైనక్స్ మిషన్ లో క్రియేషన్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు మీరు? స్టెప్ 3, లాగిన్ టు లైనక్స్, లాగిన్ లైనక్స్ మిషన్. ఓకే, సర్వర్ లోకి లాగిన్ అవ్వండి. తర్వాత ఏం చేయాలా? క్రియేట్ ఫోల్డర్, అంతే, క్రియేట్ ఏ ఫోల్డర్. సార్ మేము U1 యూజర్, KK1 యూజర్ అవన్నీ క్రియేషన్ చేసుకొని చేయండి, లేదా EC2 యూజర్ గా ట్రైల్ అయ్యి, లేదా KK1 యూజర్ గా ట్రైల్ అయ్యి, లేదా నీ పేరుతో యూజర్ తయారు చేసుకొని ఆ యూజర్ లో లాగిన్ అయిపోయి అక్కడి నుంచి నువ్వు ఫోల్డర్ తయారు చేసుకుని అక్కడి నుంచి కొట్టు, నో ప్రాబ్లం, ఎట్లయినా ఓకే, నాట్ ఏ ఇష్యూ. క్రియేట్ ఏ ఫోల్డర్,
ఓకే, అంటే నేను హై లెవెల్ ప్రొసీజర్ చెప్తున్నా. ఓకే, హై లెవెల్ క్రియేట్ ఎ ఫోల్డర్. ఎస్, దట్ మీన్స్ వాట్? క్రియేట్ ఎ ఫోల్డర్ అంటే ఈ ఫోల్డర్ ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? ఓకే, మౌంట్ పాయింట్. క్రియేట్ ఏ మౌంట్ పాయింట్. క్రియేట్ ఏ ఫోల్డర్ అన్న క్రియేట్ ఏ మౌంట్ పాయింట్ అన్న ఒకటే భాష. మౌంట్ పాయింట్ అన్న ఒకటే భాష. దాట్స్ ఇట్. అంటే ఏంది? ఒక ఫోల్డర్ ని తయారు చేసావు అంతే. ఒక ఫోల్డర్ ని తయారు చేసావు. సింపుల్ లాజిక్. అర్థమైంది? ఒక ఫోల్డర్ ని తయారు చేసావు. సో ఇప్పుడు ఇప్పుడు స్టెప్ 5 లో ఫోల్డర్ ని తయారు చేసే నువ్వు ఏం చేయాలా? ఆ ఫోల్డర్ కి దానికి కనెక్షన్ కలపాలిగా. ఎస్, ఎక్కడ? ఆ ఫోల్డర్ కి దానికి కనెక్షన్ కలపాలి. ఇది అంతే, సింపుల్. అర్థమైందా? సింపుల్ అంటే ఏంది? అటాచ్ అటాచ్ దిస్ ఫోల్డర్ టు ద టు ద EFS వాల్యూమ్. అంతే. EFS వాల్యూమ్ కి అటాచ్ చేసేసేయి అంతే. సింపుల్ లాజిక్. అర్థమైందా? ఎస్, సింపుల్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఎస్, మీకు వాళ్ళకి కనెక్షన్ ఏర్పడిన దగ్గర తర్వాత ఎస్, యూ కెన్ సీ ద డేటా, వీ కెన్ యాక్సెస్ ద డేటా, వీ కెన్ మోడిఫై ద డేటా. ఎస్, ద డేటా కెన్ బి యాక్సెస్డ్ బై యూ. దట్స్ ఇట్. ఎనీబడి, ఎనీవన్, ఎవరు ఆ సర్వర్లో ఉన్నవారు. అర్థమైంది? అట్లా. సో ఇది ఇది సర్వర్ 1 లో ఎస్, ఎవరున్నారు? యూజర్. యూజర్ యూజర్ ఎవరంటే ఎస్, కేకే అనుకోండి. ఎస్, మీరు తయారు చేయండి యూజర్ కేకేని. ఓకే, కేకేని తయారు చేసుకోండి సర్వర్లో. లాగిన్ అవ్వండి కేకే. ఓకే, లాగిన్ యాజ్ అ కేకే into Linux mission and create a folder and attach this folder to the EFS volume. సింపులే, సింపులే. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఏం చేశాడంటే ఏడబ్ల్యూఎస్ వాడు, అరే బాబు, ఏడబ్ల్యూఎస్ వాడు ఒక ప్లాన్, భలే ప్లాన్ చేశాడు బాస్. ఏం చేశాడు తెలుసా? చూడండి, యాక్చువల్ గా ఎలాగా మౌంటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి, ఇంతే. ఇంతేనా? ఇంతే స్టెప్స్, ఇంకా అంతకు మించి ఏముంటాయి ఫ్రెండ్స్? నథింగ్ ఈస్ దేర్. సరే, ఏంది అనేది చూస్తే చూడండి. యాక్చువల్ గా మీకు చూడండి, ఇది ఈఎఫ్ఎస్. ఈఎఫ్ఎస్. ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్ లో ఉంది అనుకోండి. ఓకే, ఇది నీ సర్వర్, ఇది నీ మిషన్. ఎస్, ఇది నీ మిషన్. మిషన్ కొంచెం పెద్దదేద్దాం. ఓకే, దిస్ ఈజ్ యువర్ మిషన్. దిస్ ఈజ్ యువర్ మిషన్ అంటే ఏంది? టైలరింగ్ మిషన్ కాదు బాబు, సర్వర్ని మిషన్ అంటాం, వర్చువల్ మిషన్ అంటాం, వర్చువల్ సర్వర్ అంటాం. ఇది సర్వర్. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉన్నావు, కేకే1 ఉన్నావు. ఓకే, నో ప్రాబ్లం. కేకే1 అని వ్యక్తి ఉన్నావు. ఓకే, అయితే నేనేమంటానంటే, సరే మీరు ఎవరైనా సరే నో ప్రాబ్లం, అట్లా కాదు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నువ్వు లాగిన్ అయ్యావు. ఓకే, కేకే1 గా. తర్వాత ఏం చేసావు? మౌంట్ పాయింట్ తయారు చేసావు. మౌంట్ పాయింట్. ఓకే, మౌంట్ పాయింట్ తయారు చేసావు. అంటే మౌంట్ పాయింట్ అంటే ఏంది? ఒక ఫోల్డర్. ఫోల్డర్. ఆ ఫోల్డర్ పేరు ఏమి ఇస్తాం? ఇచ్చుకో, ప్రాజెక్ట్ 1 అని. నీ ఇష్టం. ప్రాజెక్ట్ 1 అని ఇవ్వచ్చా? ఇచ్చుకో, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ 1 అని ఇచ్చేసుకో. ఈ ఫోల్డర్ ద్వారాగా ఈఎఫ్ఎస్ లో ఉన్న డేటా మొత్తం నువ్వు చూడొచ్చు. ఈఎఫ్ఎస్ లో ఉన్న డేటా అంతా నువ్వు చూడొచ్చు. ఎస్, ఏది? ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ ద్వారాగా. ఎప్పుడు? ఈఎఫ్ఎస్ కి ఇక్కడ ఇక్కడ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని ఎస్, ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ కి నువ్వు మౌంట్ చేసినప్పుడు. ఎస్, ఇక్కడ ఈ ఫోల్డర్ ని ఈ వాల్యూమ్ కి నువ్వు మౌంట్ చేసినప్పుడు. త్రూ ఎన్ఎఫ్ఎస్ ద్వారా అది వేరే విషయం, అది నీకు తెలుసు ఆల్రెడీ. నువ్వు ముందు అసలు కనెక్షనే కలపాలి కదా. నువ్వు చూసుకోవడానికి సాధనం ఇదే కదా. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ నుంచే నువ్వు చూడాలి యాక్చువల్గా, ఏది చూసినా. ఎక్కడ? ఈ డిస్క్ లో ఏది చూసినా. సరే, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు వాడేం చేశాడు తెలుసా? మరి ఇప్పుడు మౌంట్ చేయడానికి ఎట్లా? అది ఇప్పుడు స్టోరీ. మౌంట్ పాయింట్ నువ్వు తయారు చేసావు, అంటే ఫోల్డర్ నువ్వు తయారు చేసావు. కానీ ఫోల్డర్ నువ్వు తయారు చేసావు, కానీ ఆ ఫోల్డర్ ని దీనికి అటాచ్మెంట్ జరగాలి. అప్పుడు వాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేసాడంటే, అరే ఈఎఫ్ఎస్ లోనే ఎస్, దాని మౌంట్ ఎలా చేయాలనే లింక్ ఇచ్చాడు వాడు. మౌంటింగ్ లింక్ ఇచ్చాడు. ఓహో, ఈఎఫ్ఎస్ లోనే మౌంటింగ్ లింక్ ఇచ్చేసాడు నీకు. నువ్వేం చేస్తావు? ఆ మౌంటింగ్ లింక్ మీద క్లిక్ చేయి, కాపీ చేసుకో. ఆ మౌంటింగ్ లింక్ ని కాపీ చేసి ఇక్కడ తెచ్చుకో, చాలు. ఆ లింక్ ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయి ఇక్కడ ఈ సర్వర్ లో. అప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఎస్, అంటే ఇది మౌంటింగ్ లింక్ అన్నమాట. ఆ మౌంటింగ్ లింక్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు, అంటే నీకు ఏదైతే మౌంట్ లింక్ ఉందో
అర్థమైంది. మౌంట్ లింక్ అంటే ఏంది అంటే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని ఎవరు చేసుకోవాలన్నా వాడు ఒక మౌంట్ లింక్ ఇచ్చేసాడు. ఎందుకు ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని చాలా మంది మౌంట్ చేసుకోవాలి. అందుకని ఎవరెవరు ఎలా మౌంట్ చేసుకోవాలో ఇబ్బంది పడతారని చెప్పేసి వాడు మౌంట్ లింక్ వాడే ఇచ్చాడు. ఏడబ్ల్యూఎస్ వాడే. ఎప్పుడు ఈఎఫ్ఎస్ ని ఎవడైనా మౌంట్ చేసుకోవాలనుకుంటే బాబు ఇదిగో ఈ మౌంట్ లింక్ ఇక్కడ ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీరు మౌంట్ చేసుకోండి అని ఇచ్చాడు. అంటే ఎన్ని సర్వర్లో ఉన్న ఎంతమంది అయినా సరే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని మౌంట్ చేసుకోవాలి కదా. అందుకోసం వాడేం చేశాడు, స్ట్రైట్ గా మౌంట్ లింక్ వాడే ఇచ్చేసాడు. మనం ఏం చేయాలా, మన డ్యూటీ మనం సర్వర్లో AK1 గా లాగిన్ అవుతాం, మౌంట్ పాయింట్ తయారు చేస్తాం. తయారైన తర్వాత ఈ మౌంట్ లింక్ ని ఇక్కడ ఇక్కడ కాపీ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న మౌంట్ లింక్ ని నా సర్వర్ లోకి ఇట్లా కాపీ చేస్తా. కాపీ తెలుసు నీకు, కాపీ అంటే ఏంది, Ctrl+C కాపీ అయితే ఇక్కడ పేస్ట్ అంటే ఏంది తెలుసా, రైట్ క్లిక్, మౌస్ రైట్ క్లిక్ కొడితే ఇక్కడ పేస్ట్ అయిపోద్ది. మౌస్ రైట్ క్లిక్ ఇక్కడ ప్లే చేస్తే పేస్ట్ అయిపోద్ది. ఓకే, మౌస్ రైట్ క్లిక్ చేస్తే అయింది. ఓకే, లింక్ అయింది. ఆ లింక్ వచ్చింది కదా. ఆ లింక్ లాస్ట్ భాగంలో ఏ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని ఏ ఫోల్డర్ కి లింక్ చేస్తున్నావో ఆ లింక్ పక్కనే రాసుకో. లింక్ రాసి మౌంట్ లింక్ రాసి project1 రాసుకో. అయిపోయింది, అది స్టోరీ. అర్థమైందా? సో మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ ఈఎఫ్ఎస్ లో లింక్ ఉంటుంది బాస్. ఓకే, మౌంట్ లింక్ అది ఇక్కడ తెస్తా నేను. ఆ లింక్ ఇక్కడ టైప్ చేశా, ఆ లింక్ ఇక్కడికి పేస్ట్ చేశా. ఆ లింక్ పక్కనే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి ఏ ఫోల్డర్ ని నువ్వు అటాచ్ చేస్తున్నావు చెప్పు, చాలు అంతే. అది ఇప్పుడు ఇక్కడ స్టోరీ, అది ఇది నేను రాసింది. అర్థమైందా? అంటే ఆ లింక్ పక్కనే నువ్వు ఏదైతే ఇక్కడ project1 ఉపయోగిస్తున్నావో, project2 ఉపయోగిస్తున్నావో, నీ పేరు ఏదైతే ఫోల్డర్ ఉపయోగిస్తున్నావో, ఏదైతే ఫోల్డర్ ని అక్కడ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి లింక్ చేయాలనుకున్నా ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వు. అంటే ఆ లింక్ ప్లస్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టేసాయి, అయిపోద్ది ఇక. దాట్స్ ఇట్. అప్పుడు ఈ project1 కి ఈఎఫ్ఎస్ కి లింక్ ఏర్పడుతుంది అనమాట, కనెక్షన్ ఏర్పడింది. అప్పుడు ఈ కనెక్షన్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఎన్ఎఫ్ఎస్ వాడు ఉంటాడు లైన్ లో, పిక్చర్ లో, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ వాడు. ఇంకా నీకు ట్రావెలర్ అనమాట వాడు. నీకు ఈఎఫ్ఎస్ కి మధ్యలో మీడియేటర్ వాడు. సో ఇది ఆ లింక్ అనేది వాడే ఇస్తాడు. ఆ లింక్ అనేది వాడే ఇస్తే ఆ లింక్ ని డైరెక్ట్ గా మనం ఇక్కడ మన మిషన్ లో కాపీ చేసుకొని మన మిషన్ లో ఆ పక్కనే, ఆ లింక్ పక్కనే, అర్థమైందా, ఆ లింక్ పక్కనే ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ కి పేరు రాసి డైరెక్ట్ గా ఎంటర్ కొడితే చాలు, ఆ ఫోల్డర్ కి ఈఎఫ్ఎస్ వాల్యూమ్ అటాచ్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఆల్రెడీ డిఫైన్డ్, దిస్ లింక్ వాస్ డిఫైన్డ్ ఆల్రెడీ. అంటే ఎవరికైనా ఇంతే. సపోజ్ ఈయనున్నాడు ఇక్కడ, ఇంకొక సర్వర్ ఉంది, ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, సర్వర్ 2 ఉందబ్బా, ఇక్కడ సర్వర్ 2 ఉంది, ఇక్కడ ఏముంది KK2 ఉన్నాడు, ఇక్కడేమో సర్వర్ 2 ఉంది. నువ్వేం చేస్తావు, ఇక్కడ మౌంట్ పాయింట్ తయారు చేసుకుంటావు. మౌంట్ పాయింట్, ఈ మౌంట్ పాయింట్ ఏంది, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది మౌంట్ పాయింట్ తయారు చేస్తావు. అంటే ఫోల్డర్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ను తయారు చేస్తావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ ఇదిగో ఈఎఫ్ఎస్ లింక్ ఉంది కదా, సేమ్ థింగ్, ఆ లింక్ ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తావు ఈ లింక్. అదే ఆ లింక్ అంటే ప్రతిదానికి లింకే ఉపయోగించుకో, కానీ లాస్ట్ లో మాత్రం ఏ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ పేరు ఇవ్వాలా. అంటే నీ దాంట్లో నీ మిషన్ లో ఒక మౌంట్ పాయింట్ తయారు చేస్తావు కదా, అంటే ఒక ఫోల్డర్ తయారు చేస్తావు కదా, ఆ ఫోల్డర్ పేరు ఇక్కడ ఇవ్వాలా. ఫోల్డర్ పేరు ఇక్కడ ఇక్కడ నువ్వేం చేసావు, ఏబిసి బ్యాంక్ అని రాసావు అనుకో, ఆ ఏబిసి బ్యాంకే ఇక్కడ అంతే. అది అప్పుడు ఆ ఏబిసి బ్యాంక్ అని ఇస్తే అప్పుడు నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ లింక్ ని, అప్పుడు ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డరు ఎస్ ఈ ఇక్కడ ఉన్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి అటాచ్ అవుతుంది. ఇఫ్ యు ఎగ్జిక్యూట్ దిస్, అంతే, ఏబిసి ఫోల్డర్ అట్లా అటాచ్ అవుతుంది అట్లా. అంటే ఎవరికైనా అంతే సార్, ఎవరికైనా అంతే, నో ప్రాబ్లం. ఎవరంటే ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో ఈ సర్వర్ లో, ఎస్ నువ్వు నువ్వు KK3 నువ్వు అనుకో, నువ్వు లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తావు, KK3గా లాగిన్ అవుతావు. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు, ఒక మౌంట్ పాయింట్ తయారు చేస్తావు. మౌంట్ పాయింట్, ఆ మౌంట్ పాయింట్ పేరు ఏంటి అంటే ఫోల్డరే, ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే project3 అనుకో, ఫోల్డర్ పేరు project3 అంతే. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక కామన్ గా ఉంది కదా లింక్, ఈఎఫ్ఎస్ లింక్, ఆ ఈఎఫ్ఎస్ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటావు, ఇక్కడ లింక్ ఇక్కడ రాస్తావు. ఓకే, ఆ లింక్ పక్కనే
ఇదిగో ఈ ప్రాజెక్ట్ 3 అనేది రాస్తావు అంతే, సింపుల్. రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే అప్పుడు ప్రాజెక్ట్ 3 అనేది ఇక్కడున్న ఈఎఫ్ఎస్ కి లింక్ అయ్యిద్ది. ఎస్, అప్పుడు నువ్వు ఏది చూసుకోవాలన్నా ప్రాజెక్ట్ 3 ద్వారాగానే చూసుకుంటావు అంతే. అంటే నీ సర్వర్లో ప్రాజెక్ట్ 3 ద్వారాగా ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని యాక్సెస్ చేసుకుంటున్నావు. యు ఆర్ యాక్సెసింగ్. ఆ మాట రాద్దాం సింపుల్ గా. అంటే ఏం రాయాలా? యు ఆర్ ఆఫ్టర్ మౌంటింగ్, ఆఫ్టర్ మౌంటింగ్, ఆఫ్టర్ మౌంటింగ్, ఎస్, you are accessing the data from EFS volume. That's it. After mounting, you are accessing the data. మీరు యాక్సెస్ చేస్తారు. You can access, ఎట్లయినా సరే, you can access the data from EFS volume. You can access the data from EFS volume. అప్పుడు after mounting, yes, you can access the data from EFS volume. That's it. ఇది ఒక స్టెప్ గా తీసుకోండి. దట్స్ ఇట్. అర్థమైందా? ఇక్కడ రాసాం కదా, అటాచింగ్ దిస్ ఫోల్డర్ టు ద ఈఎఫ్ఎస్. దట్ మీన్స్ వాట్? మౌంటింగ్. టు మౌంటింగ్ ప్రాసెస్. దిస్ ఇస్ వాట్? ఎస్, టు మౌంటింగ్ ప్రాసెస్. దాన్నే మనం అటాచింగ్ ఏ ఫోల్డర్ అంటాం. మౌంటింగ్ అంటే అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. మౌంటింగ్ ప్రాసెస్, డూ మౌంటింగ్ ప్రాసెస్ అంటే అర్థం ఏం తెలుసు? మౌంటింగ్ ప్రాసెస్ చెయ్యి. చేయటం అంటే ఏంది? అటాచ్మెంట్ చెయ్యి. సో అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద EFS volume is called mounting. Attaching a folder to the disk EFS volume, ikkada disk kaakunda EFS volume, is called mounting. This process is called mounting. Is called mounting. This process is called mounting. It is story reality lo. So attaching a folder to the EFS volume is called mounting. This process is called mounting. ఎట్లాగైనా మీరు చేసుకోండి, పైన. So after mounting, you can access the data from EFS volume. That's it. This step 6. Step 6. Okay. Yes. After mounting. So mounting చేయడానికి ఏంది? Yes. So go to AWS EFS and copy the mount link. Then copy the mounting link. Go to AWS and copy the mounting link. That's it. This step 6 అనుకో, రాసుకోండి కావాలంటే. Go to AWS EFS and copy the mounting link. Copy the mounting link. Okay. Step 7. Go to server. Then paste the mounting link. Okay. Paste the mounting link and specify SPECIF. Specify your mount point or your folder. ఇది రావాలి అంతే, సింపుల్ గా ఇది రావాలి. అర్థమైంది? ఏమైంది? గో టు సర్వర్, పేస్ట్ ద మౌంటింగ్ లింక్ అండ్ స్పెసిఫై యువర్ మౌంట్ పాయింట్ ఆర్ ఫోల్డర్. స్పెసిఫై యువర్ మౌంట్ పాయింట్ ఆర్ ఫోల్డర్. మౌంట్ పాయింట్ ని స్పెసిఫై చేయండి. సో ఎగ్జాంపుల్ మౌంట్ లింక్. నెక్స్ట్ ఏం రాయాలంటే మౌంట్ పాయింట్.
ఆర్ మౌంట్ లింక్ ఆర్ యువర్ ఫోల్డర్. దాన్ని మనం మౌంట్ పాయింట్ అంటాం. మౌంట్ పాయింట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారని పాయింట్ ఫోల్డర్ మౌంట్ లింక్ అండ్ యువర్ ఫోల్డర్ ఈ రెండు ఇక్కడ రాస్తే చాలు. ప్లస్ ఎంటర్ బటన్ చేస్తే చాలు, లింక్ అయిపోద్ది. సో ఆటోమేటికలీ ప్రెస్ ఎంటర్. సో ఆ తర్వాత ఏం జరిగింది సార్? ఏం లేదు, ఆటోమేటికల్లీ అర్థమైందా? ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అరే ఈఎఫ్ఎస్ కి సెట్ చేయరా బాబు అంటే నువ్వు చేయగలగాల స్పాట్ లో. అది చేయాలంటే ఈ థియరీ అంతా నువ్వు నేర్చుకోవాలి. లేదు, ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నువ్వు క్లెయిమ్ చేసావు, క్లెయిమ్ చేసి ఇంటర్వ్యూలో బాగా సెలెక్ట్ అయిపోయావు, అంత సక్సెస్ అయింది. వెంటనే వాడు ఏం చేస్తాడంటే నీకు టెక్నికల్ కేటీ ఇవ్వమని చెప్తాడు. అమ్మా, ఈఎఫ్ఎస్ గురించి మీ జూనియర్స్ కి టెక్నికల్ కేటీ ఇవ్వమ్మా అంటాడు వాడు. ఈఎఫ్ఎస్ గురించి మీ జూనియర్స్ కి టెక్నికల్ కేటీలు ఇవ్వమ్మా అంటాడు. అప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, టెక్నికల్ కేటీ ఎక్సలెంట్ గా నువ్వు ఇచ్చినట్టు అవుతావు, నీ జాబ్ నిలబడిద్ది. దట్స్ ఇట్. ఇది చేయటాలంటే ముందు మనం వినేటప్పుడే జాగ్రత్తగా వినాల. క్రమశిక్షణ కలిగిన పద్ధతిలో, మంచి విధానంలో, మనసులో ఎటువంటి చెత్త ఆలోచన లేకుండా వింటే సబ్జెక్ట్ ఎవరికైనా ఎక్కింది, లేకపోతే ఎవరికి ఏం ఎక్కదు. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారని ముందే ఇవన్నీ మీకు స్టోరీ లాగా చెప్తున్నా. ఈ స్టోరీ చదువుకుంటే చాలు, లాస్ట్ లో మొత్తం ఏదైనా సరే. ఒక 10 ఏళ్ళు కాదు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నీకు భయం ఏంది నాకంట. ఇది సబ్జెక్ట్ నీకు ఉన్నప్పుడు వాడు ఈఎఫ్ఎస్ చెప్పమన్నాడు, ఈఎఫ్ఎస్ చెప్పేసి, అరే ఇంతేనా ఈఎఫ్ఎస్ అంటే, ఇంకా లేదా అంటే ఇంతేరా బాబు ఈఎఫ్ఎస్ లో, ఎంతకంటే ఇంకేం కావాలి ఈఎఫ్ఎస్ లో, నీకు ఏదైనా వస్తే నువ్వు చెప్పు అని చెప్పు, మళ్ళీ అడుగు వాడు. చెప్పేది ఇదే, కానీ నీకు ఇంకా నాకంటే బాగా వచ్చేది ఇంకా చెప్పు ఏదన్నా ఉంటే. అట్లా మాక్సిమం ఈఎఫ్ఎస్ గురించి ఇట్లాగా మనం మాట్లాడాలి. సో ఆటోమేటికల్లీ దిస్ ఫోల్డర్ attached to EFS volume. This folder attached to EFS volume. అంత అయిపోయింది. ఏది స్టెప్ 7 లో. తర్వాత ఏంది స్టెప్స్ 8 లో. ఎస్, ఆఫ్టర్ మౌంటింగ్. అర్థమైందా? సో ఇది ఎంత 7 కదా, ఇది 8 వేసుకో. ఆఫ్టర్ మౌంటింగ్ ఆర్ ఆఫ్టర్ attaching a folder, yes, you can access the data from the EFS volume. That's it. అది దానికి ముందు ఏం రాస్తావు? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్. కావాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఆర్ మౌంట్ పాయింట్ we can access the data. అంతే సింపుల్ గా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇవి స్టోరీ. ఇది నీట్ గానే రాసుకోండి ఇది. సో ఎలాస్టిక్ EFS స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, SYSTEM file system. So it was managed by maintained by AWS. This was managed by maintained by AWS. It is used to, yes, it and the EFS is used to store the data. Yes, it can store unlimited data. Yes, last one, it can store unlimited data. That's it. It can store unlimited data. ఇట్లా ఈ విధంగా. సో ఇదంతా మీకు పంపిస్తాను. ఓకే, సో మీకు అన్నీ వస్తాయి, రికార్డింగ్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో 10 అయిపోతుంది కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఎవరికైనా? ఆల్రెడీ 5 members డ్రాప్ అయ్యారు, 19 నుండి 14 వచ్చేసింది. నిద్ర టైం అవుతుంది కాబట్టి 10 కల్లా కొంత నిద్ర వస్తూ ఉంటుంది కొంతమందికి. ఎస్, ఎనీవే, ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయా క్లాసెస్? డౌట్ కానీ ఏదన్నా కానీ ఉంటే నాకు మీరు ఇంకా ఏదన్నా, అంటే ఈ క్లాస్ వినిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు డౌట్ వచ్చినా సరే నాకు ఈమెయిల్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి. సో దట్ ఐ క్యాన్, నేను మీకు టచ్లో ఉంటాను.
ఈమెయిల్ అన్న చేయండి, వాట్సాప్ అన్న చేయండి, నో ప్రాబ్లం.